ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక సంగీత కళాకారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మీరేమంటారు అన్నమాట? ఒకటండి, ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ధర్మాన్ని పాటించి ఒక ధర్మం రూపంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ధర్మంతో ఉన్న ఒక ధర్మమైన ప్రభుత్వం వచ్చింది, ధర్మంలోనే ఉంది కాబట్టి ఆ హిందూ ధర్మంలో ఉంది కాబట్టి హిందూ ధర్మం అంటే మరొకటి కాదండి, సగటు మనిషిని గౌరవించటం హిందూ ధర్మం. ఆ యొక్క సంస్కృతిలో ఉంది కాబట్టి సంస్కృతి మనం కూడా మా సంస్థ కూడా మన దేశం మన సంస్కృతి మన సంగీతం అనేటువంటి వాదనతోనే నేను 25 సంవత్సరాల ముందు పెట్టిన జాతీయ సంగీత కళాకారుల సంఘంతో అదే వాదనతో వెళ్తున్నాను. కాబట్టి మన దేశం మన సంస్కృతి మన సంగీతం అనేది ఎందుకు ఉందంటే మనకు సనాతనమైనటువంటిది అదే కాబట్టి. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ఏదైతే వారికి ఇచ్చేటువంటి పురస్కారం అయితే ఏదైతే ఉందో పద్మశ్రీ అవార్డ్స్ కాబట్టి అటువంటి అవార్డ్స్ కూడా చాలామంది కళాకారులకి ఈ యొక్క 10 ఏళ్ళ నుంచి కూడా చాలామంది ఎక్కడ అట్టడుగున ఉన్నటువంటి మాలమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను కూడా గుర్తించి వాళ్ళకు పద్మశ్రీ ఇవ్వటం జరిగింది. అటువంటి అపురూపమైనటువంటి ఆ గొప్ప అవార్డుని ఈ కళాకారులకు ఇవ్వటం అనే దాని మీద మేము అందరం కూడా మా సంఘంతో కూడా వారికి ప్రభుత్వాలు కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అప్పుడు కూడా మేమంతా సమావేశాలు పెట్టి అయితే ఇంకా కొంత మెరుగైనటువంటి కర్ణాటక సంగీతంలో ఉండేటువంటి హైదరాబాద్ బ్రదర్స్ కావచ్చు, ఈనాడు రాఘవచారి గారు శేషాచారి గారని అద్భుతమైన గత వాళ్ళు 30-40 ఏళ్ల కిందటనే హైదరాబాద్ బ్రదర్స్ అని చెప్పేసి మన పేరు ప్రఖ్యాతలు గాయించినటువంటి సంగీత విద్వాంసులు వారికి ఎప్పుడో పద్మశ్రీ అవార్డు రావాల్సింది, ఇంతవరకు వారికి రాలేదు అనేటువంటిది కొంచెం మాకు అదొక బాధాకరమైనటువంటి విషయం. నా వరకు వస్తే అటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇటువంటి వ్యక్తులు గుర్తించాలి. బాలమురళి గారి స్త్రీ శిష్యుడైన డివి మోహన్ కృష్ణ గారు వారికి కళ్ళు కనిపించవు, అయినా కూడా వారు దగ్గరగా కూడా 1000 సంకీర్తనలు అద్భుతంగా పాడగలుగుతారు. రాగాలు మనం పక్క నుంచి చూస్తే బాలమురళి గారు మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు గుర్తించి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ కావచ్చు, ఇటువంటి పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు ఇవ్వాలి. మనకున్న మూలం ఆస్తి దొంగలు దొరలు ఎవరు కూడా దోచలేనటువంటి సంపద ఆ మహనీయులు అందించినటువంటి సంగీత పరంపరని సంరక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అటువంటి ప్రోత్సాహం ఉంటే రాబోయే భావితరాలు కూడా దాని యొక్క అభ్యాసానికి ముందుకు వస్తారు, సంగీతం నేర్చుకుంటారు, మన సంపద బదలంగా ఉంటుంది అనేటువంటిది కూడా ప్రభుత్వాలు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా. అదే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సంగీత నాటక అకాడమీ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చినప్పుడు దాఖలు నేను ఎక్కడ నాకు తగలేదు. కాబట్టి నేను కూడా వారికి సూచనలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ కూడా ఇవ్వాలి.